వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఏదైతే గత 2-3 రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుందో, ఒక ఇద్దరు జర్నలిస్టు, కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్లో ఎవరైతే సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థించినట్టు క్లియర్గా మనకు అర్థమైంది. వీటి ఆధారంగా నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఎవరైతే కృష్ణంరాజు అనే అతను పరారులో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు, అతను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంకా రియలైజ్ అవ్వకుండా కొన్ని నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. ఏందనేది ఒకసారి అసలు ఇతను ఏం మాట్లాడారు? అమరావతి రాజధాని దేవతల అమరావతి రాజధాని కాదు, ఏషియాల రాజధాని అని చెప్పి మాట్లాడాడు. అతను మాట్లాడిన దానికి రియలైజ్ అవ్వకుండా మళ్ళీ ఒక 8 నిమిషాలు వీడియోని రిలీజ్ చేశాడు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దాని గురించి సంబంధించిన ఏదైతే నేను మాట్లాడినో ఆ మాటలకి ప్రూఫ్స్ ఉన్నాయి అన్నట్టు ఇతను మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడాడు ఆ వీడియోలు అనేది మీకు చెప్తూ చూడండి. నీతిమాలిన వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా సాధారణంగా తర్వాతనైనా తమ తప్పు తెలుసుకొని ఏదో ఒక రూపంలో పశ్చాత్తాపంగా వ్యక్తం చేస్తారు. కానీ అమరావతి మహిళల్ని ఉద్దేశించి సాక్షి ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు తన ఒక్క బుద్ధిని పదే 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 ప్రదర్శిస్తున్నాడు. తాను చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నా బరి తెగించిన వాడికి బాధ్యత ఏముందనే రీతిలో తాను చేసిన వ్యాఖ్యలు ఇగో ఆధారాలుంటూ అతను ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయన్నట్టు వీడియో రిలీజ్ చేసి దాని దగ్గర ప్రూఫ్స్ చూపిస్తున్నాడు. గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికలో వచ్చిన వార్తలను వెతికి బయటకు తీసి వాటితో వీడియో చేశాడు. ఏదైతే ఉందో ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశాడు. ప్రజలని మరింత ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలని మహిళల్ని కించపరిచిందే కాక మళ్ళీ ప్రజలని మరింతగా రెచ్చగొట్టే దిశగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా అమరావతి అంటగట్టే ప్రయత్నం ఏదైతే అమరావతికి ఉందో, అమరావతికి ఏషియల్ అని చెప్పి మాట్లాడో దాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు, వారిని అరెస్ట్ చేయడం అలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కొన్నేళ్ళు వార్తలు పరిశీలిస్తే ప్రతి రాష్ట్ర రాజధానిలో ఇలాంటివి కుప్పలు తేగలు కనిపిస్తాయి. కానీ కృష్ణంరాజు మాత్రం ఇలాంటివన్నీ ఒక అమరావతి ప్రాంతంలోనే జరుగుతున్నాయని తన ఒక్క బుద్ధిని బయటపెట్టాడు. ఇంకొక అతను ఎవరైతే సజ్జల రామకృష్ణ గారు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ మహిళలపై అదే దేశం తీరుమారని వైసీపీ ఉన్మాదులు, నిజంగా వైసీపీ ఉన్మాదులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ సజ్జల రామకృష్ణ గారు ఉన్నారో అతను ఏం మాట్లాడారు ఒకసారి మనం ఇందాం, తర్వాత మాట్లాడతాం. ఈ కడుపు మంతంతా ఒక తప్పుని చేసుకొని ఈ అక్కడంతా అసహ్యకరమైన రీతిలో మూడోలు తీసుకోబడాలి. అసలు దాని యొక్క పుస్తకాలు కూడా ఇట్లా చేయడం రాక్షసులు కూడా అంటే ఇదంతా సల్పరైజ్ చేస్తుంది. ఎన్ని కలిసి తయారైన ఆ తెగ కూరుకుంటే మాత్రమే ఇట్లా చేయలేదు. దాంట్లో ఇంకా ఘోరము బాధ కలిగి బయలుదేరి ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. పూర్తి సమన్వయంతో పనిచేస్తారు. కమ్ముకుంటారు లేదా కమ్ముకొని జమ కొట్టాలని చూస్తారు. ఇది వాళ్ళకి చెప్పి రావడం అంటే ప్రజలకు చెప్తున్నాం. దయచేసి గమనించారు. ఇతను ఏం మాట్లాడతాడు మహిళల మీద? సంకరజాతి మహిళలు అంటే ఎవరైతే ఇప్పుడు మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏషియలంటూ తన సాక్షిలో ప్రచారం చేయించిన జగన్ ఆ కామెంట్లపై నిరసన తెలిపిన మహిళలని పిచాచాలు, రాక్షసులు, సంకర తెగ అంటూ మాట్లాడాడు. అంటే ఏంటి సంకర అంటే అసలు ఏంటి అర్థం? అలాంటి పదాలు వాడచ్చా రాజకీయంలో? మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సైకోల్లా మాట్లాడుతారు. ఫోటోలను కొట్టారు, ఫోటోలు దించారు, అది చేశారు. గత ప్రభుత్వంలో మీరే చేసింది. చంద్రబాబు గారి ఫోటోని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మీరు ఎలా దాడులు చేశారు? సైకోల్లాగా దాడులు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. లేడీస్ అసలు ఇంకా సంకర జాతి అని మాట్లాడతారు. మినిమం కామన్ సెన్స్ లేదు. నిజంగా తప్పు చేసిన దాన్ని తప్పు అని చెప్పి మాట్లాడలేక మహిళలని కించపరుస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఉన్మాదులు నిజంగా సైకోలు తయారైపోయారు. నిరసన తెలిపిన మహిళలని పిశాచాలు, రాక్షసులు, సంకర తెగ అంటూ దారుణంగా అవమానించిన సజ్జల గారు మహిళల పట్ల సజ్జలకు ఎంత గౌరవం ఉంది మహిళలు అంటే అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. దీని మీద లోకేష్ బాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మూడవది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మనం మాట్లాడలో చెప్పాం. అయినా కూడా వైకాపాలు సిగ్గురా. నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎదిగే ఒకడు అయిపోయాడు. మహిళల్ని కించపరిచారు. లోకేష్ బాబు గారు ఏమంటారు, ఆల్రెడీ ఒకడు అయిపోయిండు, ఇంకోడు పరారిలో ఉన్నాడు, అన్ని కూడా పట్టుకుంటాం, ఎవ్వడు మహిళల గురించి మాట్లాడిన వాడిని ఎవరిని వదలమని చెప్పి క్లియర్గా మాట్లాడుతున్నారు. రెండోడి కోసం ఎత్తుకుతారంట. దొరుకుతాడు లేదు, మహిళల్ని అవమానిస్తే ఒకడు పారిపోయే ప్రసక్తి లేదు. పార్టీకి వచ్చి పండుగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు నిజంగా ఎవడైనా సరే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఎవరిని వదిలేది లేదు. మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా లేదంటే మన పార్టీ వాళ్ళైనా ఏరే పార్టీ వాళ్ళైనా సరే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా ఏ పార్టీ అయినా సరే తీసుకెళ్లి జైలు వేసిన రోజులు ఉన్నాయి. లోకేష్ బాబు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండో వాడిని కూడా పట్టుకొస్తాం, బండగేసి కొడతాం, లోపడేస్తాం, ఎలాంటి మొహమాటం లేదని చెప్తుండు. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కృష్ణంరాజు జర్నలిస్టు కృష్ణంరాజు ఉన్నాడో అతను పరారులో ఉన్నాడు, అయినా బుద్ధి రాకుండా మళ్ళీ ఏడిఎల్ చేసి దీనికి సాక్ష్యాలు ఉన్నాయన్నట్టు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నాడు. మహిళల్ని కించపరిచినప్పుడు క్షమాపణ అడగాలి, లేదంటే తప్పుని తెలుసుకొని క్షమించండి అని అడగాలి. కానీ ఇంకా దానికి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి నేను అలా అన్నాను, అమరావతి ఏదైతే అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు ఏషియల రాజధాని అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నిజంగా మన తన అనే భేదం లేకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పి అరెస్ట్ చేయాలి. ఏదైనా చట్టానికి ఎవరో చుట్టాలు కాదు, ఎవరైనా సరే మనోడైనా సరే పగోడైనా సరే పక్కోడైనా సరే ఎవడైనా సరే తప్పు చేస్తే తీసుకెళ్ళి లోపడేయాల్సిందే, 100% వేయాల్సిందే. మహిళలని ఎవరైతే మహిళలని అసభ్యకరంగా మాట్లాడతారో వాళ్ళని మాట ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు.